కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో వేగంగా ముందుకు సాగుతుందని ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగుంటపాలెంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీ, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అనుభవాల మధ్య కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఎర్రగుంటపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో మాట్లాడిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం 2 చక్రాల్లా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. సూపర్ 6 హామీల అమలుతో ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీపం, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, సామాజిక భద్రతా పింఛన్లు, డిఎస్సి నియామకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ పథకాలు తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. ఎర్రగుంటపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎరిక్షన్ బాబు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు తన వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు. సందర్భంగా ఈ 2 సంవత్సరాలు పూర్తయినందుకు మనందరం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భోజనాల వెహికల్ కొంచెం సైడ్ పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న క్యాంటీన్ నేను విజయవాడలో మందులు వాడుతున్నాను. నాకు ఫ్రీ బస్సులు పెట్టిండు, ఎంతో అసలు లాభము పొందినాను నేను. నా పేరు ఆవులమణి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయి. నాకు మా పిల్లలకు ఒక్కొక్కరికి వచ్చేసరికి 13,000 రూపాయలు, 39,000 లబ్ధి పొందాను నేను. అలాగే నా 3 పిల్లలకి హాస్టల్లో ఫ్రీ సీట్లు వచ్చాయి. వాహన మిత్ర అనేది మాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంతో ఆర్థికంగా మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు. సంవత్సరానికి 15,000 వేసి మా ఆటోల ట్యాక్సీకి అయితేనేమి, ఓకే మరమ్మతుల కొరకు అయితేనేమి ఆర్థికంగా మమ్మల్ని ఎంతో ఆదుకొని ముందుకు నడిపిస్తున్నారు. నేను కూడా అందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు పొందాను. ఇంకొక విషయం, నా కూతురు చదువుకుంటుంది. ఆ అమ్మాయి ద్వారాగా 13,000 రూపాయలు నేను పొందాను. ఆ తల్లికి వందనం. అలాగే నాకు నా భర్త లేడు, వితంతు పింఛను నెలకి 4,000 అది పొందుతున్నాను. అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా నిల్చున్నందుకు ధన్యవాదాలు. పిఎం అజయ్ లోన్ తీసుకున్నాను 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలలో 50,000 సబ్సిడీ అమౌంట్, 50,000 వడ్డీ లేకుండా కడుతున్నామండి. దీని ద్వారా మేము రైస్ వ్యాపారం పెట్టాము, కిరాణా షాపు. 2 వ్యాపారాలు పెట్టడం వల్ల ఆదాయ అభివృద్ధిని పొందుతూ ఆర్థికంగా స్థిరపడుచున్నాము. మాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఎరిక్షన్ బాబు గారికి ప్లస్ సీఎం చంద్రబాబు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరూ ఎంతో ఉపాధిని లబ్ధి పొందుతున్నారు. స్కూల్కి వెళ్ళే చిన్నారులు మరియు మహిళలు, కాలేజీకి వెళ్ళే యువత మరియు పెద్దవారు, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది లబ్ధిని పొందుతున్నారు. దూర ప్రాంతాల ప్రయాణం చేయడానికి మరియు చదువుకునే పిల్లలు చాలా దూరంగా చదివి ఎంతో ఉపయోగంగా ఈ పథకం. ఫ్రీ బస్సు వల్ల ఎంతో లబ్ధి పొందుతున్నారు చాలా మంది మహిళలు. మరియు ఉద్యోగం చేసుకునే యువతులు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు. మరియు పెద్దవారైనటువంటి వారు తీర్థయాత్రలు చూడాలనుకునే వాళ్ళు కూడా ఎంతో దూరం మన రాష్ట్రం అంతా ప్రయాణం చేసి తీర్థయాత్రలు కూడా చూస్తున్నారు. ఈ అవకాశం కలిగించిన అందరికీ నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందుకే అంటారు చంద్రబాబు నాయుడు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు.
సో అలా మనకి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ సంతకం దాని మీద పెట్టి ఆయన మా అందరికీ 16,347 మందికి జీవితాలకి చాలా ఉపయోగపడ్డారు ఆయన. సో ఎన్నో అవంతలు వచ్చినాయి, ఎన్నెన్నో కేసులు పెట్టారు. సో ఎన్ని కేసులు వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు కూడా కేసులు జరుగుతూనే ఉన్నాయి. అయినా దేనికి తల వంచకుండా సో ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకోటి చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఇలా మాకు జీవనోపాధి కలిగించి నందుకు చంద్రబాబు నాయుడికి మేము జీవితాంతం కృతజ్ఞతలుగా ఉంటాము. ఈ రోజు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది సార్. ఇప్పుడు గతంలో కొంతమంది ప్రభుత్వాలు మనం 19 నుంచి 24 వరకు చూసాము, ఎంతో మంది నలిగిపోయాము, చాలా ఇబ్బంది పడ్డాము. మేము 2 రూపాయలు పక్కన వడ్డీ చేస్తే సార్ పెట్టుబడి వడ్డీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రైతుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్. రైతుగా నేను చెప్తున్నా, మిర్చి రేట్లు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత డిమాండ్ రాలేదు. ఈ సంవత్సరం 26, 27, 30, 40,000 వరకు కూడా ఈ రోజు డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ముందు చూపుతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి అక్కడ ప్రధానమంత్రి ఉండడం వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఎల్లకాలం చల్లగా ఉండాలని మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల ముందు మీ గ్రామాల్లో మీరేం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ పనుల కోసం నా మీద తగాదాడండి. ఆ పనుల కోసం మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను సంతోషంగా స్వీకరిస్తా. గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎంత దూరమైన నన్ను మాట్లాడితే ఖచ్చితంగా ఓర్చుకొని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తుంటూ, ఈ మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఓపెనింగ్స్ పెట్టాం. దోర్నాల బస్ స్టాండ్ అయితే నేను ఆక్రమించానని ఒకడు అంటాడు. ఇది ఇన్ఛార్జ్ తినిపోతున్నాడు, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం అన్నాడు. ఎవడబ్బ సొమ్ము తింటానికి, అది ప్రభుత్వ సొమ్ము. అందుకని పట్టుబట్టి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరు మాటలు మీరు నమ్మొద్దు. లబ్ధి పొందినోడే మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షపోడు మాట్లాడుతున్నాడు. సామాన్య కార్యకర్తలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, వారి ఆలోచన ప్రకారమే మేము అందరం నడుస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల పరిపాలనలకు సహాయ సహకారాలు అందించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన మా నాయకులందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.